హాయ్ ఫ్రెండ్స్, అవిసెక్ అనమాట. అవిసి పూలు, ఇది కాయలు, కొంచెం పువ్వు అనమాట. ఇది ఆకులు, అవిసాకులు. ఇది చెనిక్కాయ లాస్ట్లో పోయాలి. తెల్లగడ్డలు వడిమేస్తున్నా. కాయలు బాగా కాయల్లోనే వేయించుకుంటే బాగుంటుంది. వేస్తాము ఒకసారి. ఇది బాగా వేగాక దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా మీకు? అవిసాక వల్ల, అవిసాక తింటే కడుపులో ఇది సేదు వల్ల పురుగులంతా వస్తుంది. ఇది సేదు ఉండదన్నమాట. కార్తీక నెలలో తింటే సేదు ఉండదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ కాలం ఏందో పిజ్జాలు, ఇవి చికెన్లు, ఫ్రైలు అలా వదిలేసి అవిసాకు, మునగాకు అలాంటివి తింటే ఏ రోగము రాదు. మనం అలవాటు చేసేదే కదండి పిల్లోళ్ళకి. వాళ్ళకి మనం ఇవన్నీ పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచి. అన్నీ తీసి మనం అలవాటు చేసేది పిల్లలది తప్పు కాదు కదా, అంతే కదా. ఇది బాగా వేగిన తర్వాత పూత వేయాలి అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు బాగా అలవాటు చేశారు కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ కానీ కూరాకులు కానీ అన్నీ చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేశారు కాబట్టి మాకు ఫుల్గా అలవాటైందనమాట. మరి మా వెనక అస్సలు ఈ ఆకులన్నీ తినబోవడం లేదు, అందుకే ఇన్ని రోగాలు వస్తూ ఉండేది. ఆ కాలంలో ఊర్లలోకి వైదికులు వస్తూ ఉన్నారంట. అప్పుడు అవిసె చెట్లు ఉన్నాయంటే జబ్బులు లేదు ఆ ఊర్లోని, అట్లే వెళ్ళిపోయేవాళ్ళంట. అట్లా అవిసాకు, మునగాకు అలాంటివి తింటే చాలా హెల్తీకి మంచిదనమాట. ఇక్కడ కూడా టౌన్లలో కూడా ఆవులకు తీసి పెడతారు కానీ వాళ్ళు పెద్దగా తినడం లేదు. మునగాకన్నా తింటారు కానీ ఇవన్నీ తినడం లేదు. అవిసాకు శివాలయంలో ఆవులకు తీసి పెడతారు కానీ పెద్దగా విలేజ్లోనే కొంచెం మేలు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ వల్ల ఏదో చేస్తూ ఉన్నారనమాట. కొద్దిగా ఉప్పు నీళ్ళు చల్లాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసుకుంటే వాటర్ వేసుకుని కొందరు ఉడకబెట్టి ఉంచేస్తారనమాట. మళ్ళీ ఏముంటుంది దాంట్లో అంతా వెళ్ళిపోతుంది. కాయలు కూడా వేసేసాను. పూత మాత్రం తర్వాత వేస్తేనే కొద్దిగా వేగాలి కదా. కాయలు కూడా వేగిపోతాయి, లేతగా ఉంటాయి కదా, ముద్దగా ఉండనమాట. ముద్ర వేయము కాయ కూడా. అది 4 కాయలు దొరికిందనమాట చెట్లు. అదేలకు శనగ పొడి కొట్టుకునేస్తాము. ఇది కొంచెం వేగాలన్నమాట. లైట్ వేసి మూసి పెట్టేస్తే అది వేగిపోతుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగి బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రెండ్స్, తెల్లగడ్డ వేసేసాను. ఏమిన్నాము చూసుకున్నాం. వేగాలి. పూత వేస్తే వేగిపోతుంది. అదంతా వాష్ చేయకూడదండి, అవిసేకంతా వేస్తాము. కొంచెం వేగితే చాలు. 50% అనమాట. అప్పట్లో పువ్వు వేసేయాలన్నమాట. ఈసారి మూసి పెట్టుకునేస్తాము. క్లోజ్ చేసేసి కొంతసేపు ఉంటే ఓకే అయిపోతుంది.
తింటారు కదా మీరు కూడా అవిసెకు. హాయ్ ఫ్రెండ్స్, వేగిపోయింది. కారము ఏరుశనక్కాయల పౌడర్ అనమాట. లాస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారము, నేనైతే మిరపకాయలు కొట్టుకుంటాను శనగింజలతో కూడా వేయించుకొని, టేస్ట్ బాగుంటుందని. ఈరోజు అయితే లేదు, ఓన్లీ మిరపడి వేసాను, కారమే కొట్టిన కారం వేసేసాను. శనగింజలు కూడా బాగా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. తప్పకుండా అందరూ అవిసెకు తినండి. కార్తీక నెలలో బాగా టేస్ట్ ఉంటుంది. మిగతా రోజుల్లో కూడా సేదు ఉంటుంది, తింటే కూడా ఏం మరీ సేదు లేదు, లైట్గా సేదు తెలుస్తుంది అంతే. కార్తీక నెలలో అయితే తింటామంటే భలే టేస్ట్ ఉంటుందన్నమాట అవిసెక అనమాట. తప్పకుండా ట్రై చేసి అప్పుడప్పుడు అవిసెక తినండి, ఆరోగ్యానికి మంచిది. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చూసేస్తానండి. సూపర్గా ఉంది. కొంచెం సాల్ట్ తక్కువ తినాలి, కొంచెం వేస్తాను. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా అవిసెక తింటా ఉండండి. 1 ఇయర్కు ఒక 4-5 సార్లనే తినండి. లేదంటే నెలలా తింటే కూడా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి తింటా ఉంటాం. మాత్రం చాలా ఆరోగ్యానికి మంచిదనమాట. ఏ రోగం రాదనమాట. కడుపులో బూచుంటే కూడా సస్తుంది. మెడిసిన్స్ మాత్రలు కానీ ఏమి కానీ అవసరం ఉండదన్నమాట అవిసెక తింటే. బూచికి 1 ఇయర్కి ఒకసారి ట్యాబ్లెట్ తింటారు కదా, అది తినే పనే లేదు. ప్లీజ్ తప్పకుండా తినండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.